ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. టైటిల్కు ఇంకొక అడుగు దూరంలోనే ఉంది. కీలకమైన తొలి క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగిపోయింది. ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడేసింది. అన్ని విభాగాల్లోనూ పంజాబ్ కింగ్స్ పై ఆధిపత్యం చెలాయించింది. అలవోకగా గెలిచింది. టాస్ గెలవడాన్ని ఆర్సీబీ అడ్వాంటేజ్ గా మలుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ ఉసూరుమనిపించింది. పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 14.1 ఓవర్లలోనే 101 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో స్టోయినిస్ ఒక్కడే 20 పరుగుల మార్కును దాటాడు. వికెట్ల వేటలో హేజల్వుడ్, సుయాసు శర్మ తీన్మారాడేశారు. 102 పరుగుల టార్గెట్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫుమని ఊదేసింది. మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో బంతుల పరంగా బిగ్గెస్ట్ విజయాన్ని సాధించింది. హాఫ్ సెంచరీతో ఫిల్ సాల్ట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 10 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఉండగానే గెలవడం ఆర్సీబీకిది రెండోసారి. 2 సార్లు పంజాబ్ జట్టుపైనే గెలిచింది.